This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఏంటంటే మనకి ఇన్స్టాలింగ్ K8s క్లస్టర్ విత్ RKE ఆర్ రాంచర్ Kubernetes ఇంజన్, సింపుల్గా RKE అంటాం మనం. మీకు ఇది వాడుకొని మనం ఏ విధంగా ఒక మల్టిపుల్ మాస్టర్ నోడ్స్, మల్టిపుల్ వర్కర్ నోడ్స్ యూజ్ చేసుకొని ఎలా డిప్లాయ్ చేయాలి అని చెప్పి మనం చూస్తాం మనకి మీకు. సో మీకు హోల్డ్ ఆన్ ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం, ఎవరైనా మీటింగ్ ఐడి ఆ చాట్ లో పెట్టండి. సో ఇక్కడికి వచ్చి మీకు రాంచర్ Kubernetes ఇంజన్ అని చెప్పి మీకు దాంట్లో మాట్లాడతాం. అలాగే మనకి చిన్న ఎన్విరాన్మెంట్స్ లో, స్మాల్ ఎన్విరాన్మెంట్స్ లో, లైక్ IoT ఎన్విరాన్మెంట్స్, చాలా చిన్న సైజ్ ఎన్విరాన్మెంట్స్ లో కూడా మనకి క్లస్టర్ ఒకటి క్రియేట్ చేయొచ్చు యూజింగ్ వెరీ లో రిసోర్స్ అన్నమాట. సంథింగ్ కాల్డ్ యాజ్ క్రియేటింగ్ క్లస్టర్ యూజింగ్ K3s అని ఒకటి వస్తుందండి. ఇది నాట్ ఓన్లీ దట్, మీకు మీ లోకల్ ల్యాప్టాప్ లో పెట్టుకోవాలనుకున్నా కూడా సింపుల్ అన్నమాట. మీకు లైక్ ఏమైనా రాస్బెరీ పైలో కానీ మీకు చిన్న లైక్ ఈవెన్ 1 GB ర్యామ్ తో కూడా మీరు క్లస్టర్స్ ఏమైనా క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి IoT మిషన్స్ కోసం, సింగిల్ నోడ్ తో ఏమైనా రన్ చేయాలన్నప్పుడు మీకు K3s తో కూడా చేయొచ్చు. టెస్టింగ్ కోసం కూడా పనికొస్తుంది అనమాట. బట్ ప్రొడక్షన్ లో పెద్దగా చూడకపోయినా కూడా మీకు ఎలా ఉంటుందో మీకు ఈ రెండింటి డిస్కస్ చేద్దాం. టైం పర్మిట్ చేస్తే నేను ఏం చేస్తానంటే మీకు మనం ఫర్దర్ గా కాప్స్ ఇంకోసారి డిప్లాయ్ చేసి మనం అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే సరే, ఫస్ట్ వచ్చి మీకు రాంచర్ Kubernetes ఇంజన్ ని కావడానికి నేను ఏం చేస్తానంటే మీకు మీరు రాంచర్ ద్వారా డిప్లాయ్ చేసేటప్పుడు సర్వర్స్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇది మోస్ట్లీ ఫర్ ఆన్ ప్రెమిసెస్ ఎన్విరాన్మెంట్ అండి. ఎందుకు నేను ఈ రాంచర్ అనేది చెప్తున్నానంటే, మీకు ఇమాజిన్ కాప్స్ ఇవన్నీ కూడా క్లౌడ్ లో చేయొచ్చు. వాట్ ఇఫ్ ఆన్ ప్రెమిసెస్ లో మీరు Kubernetes క్లస్టర్ యూజ్ చేయాలి అనుకుంటే ఎట్లా చేస్తారు మరి? సో దాని దృష్టిలో పెట్టుకొని నేను ఇది చెప్తున్నాను అనమాట, RKE అని చెప్పి. సరే, లెట్ మీ లాగిన్. Let's log in. ఓకే, ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకి సమ్వేర్ లైక్ ఒక 6 సర్వర్స్ కావాలండి. 3 మాస్టర్లు, 3 వర్కర్ నోడ్లు. యాక్చువల్ గా మీకు కావాల్సిన 3 మాస్టర్లు, 3 వర్కర్ నోడ్లు అనమాట. సో దాంతో మనం డిప్లాయ్ చేయొచ్చు మీకు. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, వై ఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్? మీ నాలెడ్జ్ కోసం అండి. నేనైతే ఒక దాంట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. బై ద వే, రేపు పొద్దున ఆన్ ప్రెమిసెస్ లో Kubernetes ఇన్స్టాల్ చేయమంటే ఎలా చేస్తారు? ఓకేనా? ఎందుకు? సో బీయింగ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ మీకు 4-5 సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి మీకు రేపు పొద్దున. సో కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కోసం చెప్తున్నా. ఒకటే చెప్పుకుంటూ వెళ్ళిపోతే నాకు టైం సేవ్ అవుద్ది. యాక్చువల్గా తొందరగా అయిపోద్ది క్లాస్, కేవలం మీ నాలెడ్జ్ కోసం. ఓకే రైట్, నెక్స్ట్ వద్దాం మీకు. రైట్, సో కాబట్టి ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే, నాకు ఒక 6 మెషిన్స్ కావాలండి. మీకు 6 మెషిన్స్ కావాలా? 6 మెషిన్స్ మీరు ఎలా డిప్లాయ్ చేస్తారు మీకు? ఓకే, 6 మెషిన్స్ డిప్లాయ్ చేసి యూజ్ చేసుకోవడం మనం మాన్యువల్ గా చేయొచ్చు. బట్ దానికంటే బెస్ట్ ఏం చేస్తామంటే, మీకు 1 by 1 చేసుకునే పని అయితే 1 by 1 చేయండి, ఇబ్బంది ఏం లేదు. లేదా మీకు ఏదైనా ఆటోమేషన్ టూల్ ఏమైనా డిప్లాయ్ చేస్తే దట్ ఈస్ ఆల్సో బేసికల్లీ ఫైన్ మీకు. సో నేను ఏం చేస్తాను, ఎలాగూ మనకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మీకు ఐ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను మాన్యువల్ గా చేయను. మీరు కూడా మాన్యువల్ గా థింగ్స్ ఏమైనా చేయాలంటే వాటిని హేట్ చేయాలి బేసిక్ గా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒక ఫోల్డర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను.
దాని పేరు ఏం చేస్తాను, ఆర్కేఈ అంటాను మీకు. ఆర్కేఈ అని ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను మీకు. దాని పేరు ఏం చేస్తానంటే టెరాఫార్మ్ కోడ్ అంటాను మీకు. టెరాఫార్మ్ కోడ్ మీరు మాన్యువల్ గా క్రియేట్ చేసే పని అయితే బ్రహ్మాండంగా క్రియేట్ చేయొచ్చు. ఏం కావాలంటే మీకు 6x T3 మీడియం విత్ 15 GB రూట్ వాల్యూమ్. ఇది మీ ఈ కాన్ఫిగరేషన్ తో మీరు క్రియేట్ మాన్యువల్ గా, సార్ నాకు మాన్యువల్ గా చేయడమే చాలా ఇష్టం అనేది మీరైతే ఇది మీకు కావాల్సింది. సో బట్ ఎవరి క్లాస్ లో మనకంటూ ఏదైనా కొంచెం నాలెడ్జ్ కావాలా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి నా ప్లాన్ ఏంటంటే లెట్ మీ క్లోజ్ దిస్ పాత్ ఇది. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు సింపుల్ గా మీకు ఆర్కేఈ సర్వర్స్ డాట్ టిఎఫ్ అంటాను మీకు. ఓకే, నా నాకేముందంటే నాకు గిట్ హబ్ కో పైలట్ అనేది ఉంది మీకు ఆల్రెడీ. మీకు నిన్న కూడా నిన్న మొన్న కూడా చూసినట్టు గుర్తు కదా, అది ఉంది యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి కంట్రోల్ ఐ అని చెప్పి నేనేం చేస్తానంటే కోడ్ ఒకటి టైప్ చేస్తాను యాక్చువల్ గా మీకు. కోడ్ ఏం టైప్ చేస్తాను మీకు, లేకపోతే మీకు దీనికంటే బెస్ట్ నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఓ పని చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఈజీగా ఉండడానికి నేనేం చేస్తానంటే లెట్ మీ క్లోజ్ ది. నాకు ఒక ఐడియా వచ్చింది, అసలు కోడ్తో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా నేను ఒక పని చేస్తాను. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే మ్యావరిక్ 202 టెరాఫార్మ్ సింగిల్ ఇన్స్టెన్స్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్గా, చాట్ లో కూడా పెడతాను మీకు. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి మీకు. లెట్ మీ డూ ఒక బ్రాంచ్ ని క్రియేట్ చేస్తాను. ఆ బ్రాంచ్ ఏం చేస్తానంటే ఆర్కేఈ 6 సర్వర్స్ అంటాను. ఓకే, 6 సర్వర్స్ అని చెప్పి ఒక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. ఓకే, బ్రాంచ్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తానంటే github.com ఉంది చూసారా, github.com దగ్గరకు పోయి అది పీకేసి .dev అని ఇస్తాను మీకు. .dev అని ఇస్తున్నప్పుడు విజువల్ స్టూడియో కోడ్ అని అక్కడే ఓపెన్ అవుతుంది మనకు. నాకు అక్కడే కోడ్ ఎడిట్ చేయొచ్చు అనమాట మీకు. సో నేను ఏం చేస్తాను మీకు చెప్తాను, మీకు ఈజీగా ఉండడానికి. ఇక్కడ అవసరం లేని కొన్ని పీకేస్తాను యాక్చువల్గా. సో ఏ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది డీటెయిల్స్ అంతా కూడా కింద ఉంటుంది. బ్రాంచ్ డీటెయిల్స్ ఆర్కేఈ 6 సర్వర్స్ అని ఉంది. నాకు అవసరం లేనిది ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి దాన్ని షిఫ్ట్ డెల్ అని ఇస్తాను మీకు, తీసేస్తాను. తర్వాత ఇది కూడా ప్యాకర్ సంబంధించింది షిఫ్ట్ డెల్, ఇది సెలెక్ట్ చేసి షిఫ్ట్ డెల్, జెంకిన్ స్క్రిప్ట్ షిఫ్ట్ డెల్ మీకు. సో అవుట్పుట్స్ ఇది కూడా షిఫ్ట్ డెల్, ఆ తర్వాత ప్యాకర్ వార్స్ డాట్ జేసన్ షిఫ్ట్ డెల్, ఇది షిఫ్ట్ డెల్. ఓకే, 3 ఫైల్స్ ఉన్నాయి. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి కొన్ని కోడ్ అంతా కూడా క్లీన్ చేసేసి పెడతాను యాక్చువల్గా. నేను మీకు కోడ్ అంతా కూడా క్లీన్ చేసి పెడతాను. సో దాంట్లో ఫస్ట్ ఇది అవసరం లేదు, అంటే మీకు వర్కబుల్ కోడ్ ఇవ్వాలి మీకు దానికోసం. ఆ తర్వాత ఇది అవసరం లేదు మీకు. ఓకే, సో అలాగే కిందకు వస్తే ఇది ఏం చేస్తుంది అంతా కూడా సర్వర్స్ ఇవన్నీ అంటే మనకి సబ్నెట్లు ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తుంది మీకు. సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, నాకు సరే ఇది వచ్చి నేను సేవ్ చేసి మీకు ఏం చేస్తాను, సేవ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ec2.tf అని చెప్పి కోడ్ డైరెక్ట్ గా మీకు ఇస్తానండి, మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తా, ఏదైతే ఇక్కడ ఉందో ఇది తీసేసి ఇక్కడ ఇస్తాను. దీంట్లో పైన అవసరం లేదు. ఓకే గుడ్. సరే, ఓకే. సో ఇక్కడ కొన్ని చేంజెస్ చేద్దాం మీకు. కొన్ని చేంజెస్ ఏమేం చేద్దాం మీకు, ఇక్కడికి వచ్చి మొత్తం మీకు 6 సర్వర్లు కావాలి నాకు. ఓకే, సో కాబట్టి
మీకు 6 సర్వర్లు కావాలి కాబట్టి 3 సర్వర్లు వచ్చి నేనేం చేస్తాను, మాస్టర్ నోడ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, మాస్టర్ నోడ్ 1 అంటాను మీకు. సో కాబట్టి అదే ఇక్కడ ఇస్తాను. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మాస్టర్ 01 అంటానండి. 01 వచ్చి, సో మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం డిప్లాయ్ చేయాల్సింది ఏంటంటే ఏ సబ్నెట్ లో ఇస్తాం మీకు, సబ్నెట్ 1 లో ఇస్తాను మీకు. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే 3 సబ్నెట్లు క్రియేట్ చేస్తాం. మీరు పైకి వచ్చారు, ఒకటి యూఎస్ ఈస్ట్ 1C 1B అండ్ 1A అన్నమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇదే పేరు ఇక్కడ ఇస్తాను మీకు. ఓకే, సో కాబట్టి కాకపోతే ఇక్కడ ఏఎంఐ ఐడియా కొంచెం ఆలోచించాలి. సో నేనేం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి సో లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీకు మనకు కావాల్సింది అగైన్ అండి, నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదు, నాకు హాయిగా మాన్యువల్గా వేసుకుని ఇష్టం అంటే మీరు మాన్యువల్గా చేయొచ్చు. కాకపోతే పదే పదే రిపీట్ చేయడం కష్టం కదా, దాని దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తున్నాను మీకు, ఇది తీసుకుంటాను ఇక్కడ ఐడి తీసుకొని ఇక్కడికి వచ్చి మన ప్లాన్, ఇంకా నేను దీన్ని ఆటోమేట్ చేయొచ్చు, కాకపోతే మీకు కోడ్ అర్థం కావాలి కాబట్టి ఇట్లా తీసుకుంటాను. సో కాబట్టి ఇది మాస్టర్ 01, మాస్టర్ నోడ్ 2, మర్చిపోయానండి సారీ, ఇది తీసేసి ఇంకో చేంజ్ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చి T2 T3 మీడియం అని ఇద్దాం. T2 కంటే కూడా 3 మీడియం, మీకు మీడియం. ఇక్కడ కీ నేమ్ మీ కీ ఇవ్వాలండి, గుర్తుపెట్టుకోండి, మీరు మీ కీ ఇవ్వాలన్నమాట, చేంజ్ చేయాలి ఇక్కడ మీకు. సో వన్ టైం యాక్టివిటీ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇది మాస్టర్ 01 కదా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మాస్టర్ నోడ్ 2, మాస్టర్ నోడ్ 2 సబ్నెట్ 2 మాస్టర్ నోడ్ 2. ఓకేనా, మాస్టర్ నోడ్ 3, మాస్టర్ నోడ్ 3 సబ్నెట్ 3 మాస్టర్ 3. సో కాబట్టి మీకు ఈ మూడు వచ్చి మీకు ఇక్కడ నెక్స్ట్ వర్కర్ నోడ్స్ అన్నమాట. మాస్టర్ నోడ్స్ అయిపోయినాయి. నేను వచ్చి ఏం చేస్తాను మీకు దీనికి ఇక్కడికి వచ్చి నేను వర్కర్ నోడ్స్ అంటాను మీకు. వర్కర్ నోడ్ 1 అని చెప్పి నేను ఏం చేస్తాను, వర్కర్ 01 అంటాను మీకు. వర్కర్ 01 ఇది వచ్చి మీకు సబ్నెట్ 1 అండి, అంటే ఫస్ట్ సబ్నెట్ లో ఇస్తామన్నమాట. ఇక్కడికి వచ్చి వర్కర్ 1 ఇస్ ఫైన్. సరే, ఎక్కడ మధ్య మర్చిపోతే చెప్పండి, ఎక్కడ మర్చిపోతే నేను మిస్ అయితే. సో నెక్స్ట్ వచ్చి వర్కర్ నోడ్ 2, వర్కర్ నోడ్ 2 సబ్నెట్ 2 వర్కర్ నోడ్ 2 అండ్ ఫైనల్ గా వర్కర్ నోడ్ 3, వర్కర్ నోడ్ 3 సబ్నెట్ 3 అండ్ ఇక్కడ 3 ఇద్దాం. ఇలా ఇచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఇదండి. దాంతో కొన్ని చేంజెస్ ఇక్కడ కూడా చేయాలి. నేను ఏం చేయాల్సి వస్తుందంటే పైన ఇది తీసేద్దాం మీకు, ఇది తీసేయాలి. ఫైన్, మిగతా అన్నా ఓకే. సో అలాగే TF వార్క్ వచ్చి పైన తీసేద్దాం మీకు. గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కమిట్ అండ్ పుష్ అని చెప్పి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ పుష్ చేస్తాను అనమాట మీకు ఇక్కడ పుష్ చేస్తాను. ఐడల్ గా మీకు ఏం కావాలంటే అదొక్కటి సరిపోదు మీకు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది డిప్లాయ్ అయిపోయినాక నాకు ఒక లోడ్ బ్యాలెన్సర్ కూడా కావాలా. ఫస్ట్ ఇది డిప్లాయ్ చేసుకొని లోడ్ బ్యాలెన్సర్ మాన్యువల్ గా యాడ్ చేద్దాంలేండి మీకు. సైడర్ రేంజెస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, అదేం లేదు. సైడర్ రేంజెస్ ఇట్స్ ఫైన్, కంప్లీట్లీ ఫైన్, దాని గురించి ఇబ్బంది లేదు.
సరే, ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే లెట్ మీ కమ్ బ్యాక్ టు .com అందాం మనం. ఓకే, సో ఇది పబ్లిక్ కోడ్ కాబట్టి మీరు తీసుకోవచ్చు. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉంది, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ పవర్ షెల్ అంటాను మీకు. ఓకే, దీంతో ప్రాబ్లం ఏంటంటే నేను బ్రాంచ్ పేరు మర్చిపోయానండి ఇవ్వడం. సో ఇది వర్కౌట్ కాదు. ఓకే, లెట్ ఇట్ బి. బ్యాంక్ వచ్చి నేను ఏం చేస్తున్నాను, దాన్ని డిలీట్ చేస్తాను. నేను ఇక్కడికి వచ్చి మీకు గిట్ క్లోన్ -b అని బ్రాంచ్ పేరు ఇవ్వాలి. -b అని చెప్పి బ్రాంచ్ పేరు ఏంటండి, మీరు చూస్తే ఇక్కడ నుంచి చూడండి మీకు. అన్న ఇప్పుడు సబ్నెట్స్ డిఫరెంట్ సబ్నెట్స్ తీసుకోవాలా, సేమ్ సబ్నెట్ లో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు? తీసుకోండి, అవసరం లేదు, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు సేమ్ వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, మీ ఇష్టం. ఇఫ్ యూఆర్ ఫెమిలియర్ విత్ టెరాఫామ్ ఎట్లా పనిచేస్తుంది, మంచి నాలెడ్జ్ ఉంటే మీ ఇష్టం వచ్చిన సబ్నెట్లు వాడుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ షూర్, ఎందుకు ఓపెన్ చేశాను, ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ అప్పుడు ఏం చేస్తారు, సింపుల్ గా ఈ కోడే వాడుకోండి, ఎదర్వైజ్ ఫైన్. ఓకే ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఇది మనం టెస్ట్ చేయాలి, నిజంగా పనిచేస్తుందా లేదంటే టెస్ట్ చేయాలా. నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ లో ఒకవేళ చేంజెస్ ఉంటే మళ్ళీ అక్కడ నేను పుష్ చేస్తాను. సరే, అయితే మనకి టెరాఫామ్ కావాలి మీకు, ఆబ్వియస్ కావున టెరాఫామ్ తో ఈ 6 సర్వర్లు డిప్లాయ్ చేయాలి కాబట్టి టెరాఫామ్ ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను మీకు, టెరాఫామ్ తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొద్దాము, నేను ఇక్కడికి వచ్చి terraform.io ఎక్కడ డౌన్లోడ్ చేద్దాం, ఇక్కడే డౌన్లోడ్ చేస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ అని చెప్పి మీకు ఏది లేటెస్ట్ అది తీసుకోండి, పర్లేదు. ఇక్కడ విండోస్ కదా, ఇది తీసుకొని మీకు ఇక్కడికి వచ్చేస్తాను. అయితే టెరాఫామ్ అనేది మీకు థర్డ్ పార్టీ టూల్ యాక్చువల్గా. ఓకే, ఇది థర్డ్ పార్టీ టూల్. ఆబ్వియస్ గా మరి థర్డ్ పార్టీ టూల్ ఉన్నప్పుడు మీరు ఈ క్లౌడ్ కి మీకు ఇది కనెక్ట్ అవ్వాలంటే మీకు ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ వచ్చి ఇక్కడ వద్దాం మీకు. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను మీకు క్రియేట్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఆర్కేఈ టెరాఫామ్ అని చెప్పి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అని చెప్పి ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకొని సో మీరు ఏం ఒక సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయాలి మీకు. ఇలా ఉంటుంది, క్రియేట్ యాక్సెస్ కి అని చెప్పి మీకు. ఓకే, నా ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనకి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ యాక్చువల్లీ యాక్సెస్ కి ఇక్కడ ఇవ్వచ్చు, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. కాబట్టి మనం ఏం చేస్తాం మీకు ఇక్కడికి వచ్చి ఇలాంటప్పుడే మనం ఇలాంటివి వాడుకోవాలన్నమాట. ఎక్కడ కిందకు వచ్చి లేకపోతే AWS .ps1 అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓకే, ఇక్కడికి వచ్చి పవర్ షెల్ AWS CLI క్రెడెన్షియల్స్ అందాం మనం. ఓకే, ఆర్ పవర్ షెల్ AWS env వేరియబుల్స్ అన్నమాట. ఓకే, ఇదన్నమాట. సో కాబట్టి అసైన్ వాల్యూస్ అన్నాం. ఓకే, ఇట్లా వస్తుంది కానీ మీరు చూసినట్లయితే ఓకే. సో కాబట్టి మనకి ఏం కావాలంటే ఇది కావాలి నాకు మీకు AWS యాక్సెస్ కీ ఐడి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఆ తర్వాత సీక్రెట్ యాక్సెస్ కీ అని ఉంది మీకు సారీ
సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS యాక్సెస్ కి సీక్రెట్ కీ అని ఇవ్వాలా మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి యాక్సెస్ కీ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇద్దాము మీకు. ఆ తర్వాత సీక్రెట్ కీ కావాలనుకుంటే ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేద్దాం, ఇలా ఇచ్చి. సో మీరు ఏం చేయొచ్చు, ఇది తీసుకొచ్చి ఇక్కడ మనకి మీకు దీంట్లో పెట్టానా, ఒక్క నిమిషం ఆగండి. Control X ఎందుకు జీసీపీలో పెట్టాను, KTS B26 లో పెట్టాలా, సారీ 1 minute, ఇక్కడ ఇస్తాను మీకు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది తీసుకొచ్చి నేను పవర్ షెల్ ఓకే ఇలా ఇద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను చేయబోయేది terraform.exe init అని టైప్ చేద్దాం. సో మీరు terraform init అని టైప్ చేసినప్పుడు అది కావాల్సినవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది మీకు. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే ప్లగిన్ అనేది డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడ్ చేసి తర్వాత మనకి ఏం కావాలా, సమ్వేర్ లైక్ ఒక 6 సర్వర్లు మనకి డిప్లాయ్ చేయాలండి మీకు, అయిందా. ఓకే, సో నేను ఏం చేస్తాను, టెరాఫామ్ దాన్ని ఏమంటాం మనకి వ్యాలిడేట్ అంటాను. ఏదన్నా థింగ్స్ ఏమైనా మిస్ అయితే, వేరియబుల్ వాల్యూస్ ఏమైనా మిస్ అయితే చెప్తుంది మనకి. ఆ తర్వాత మనం ఏం చేద్దాం, టెరాఫామ్ అప్లై అందాం మీకు. ఓకే, సో మనకి అప్లై అవ్వాలండి మీకు. ఓకే, సో ఒకసారి పైకి వస్తాను, ఎంత డిప్లాయ్ అయినట్టు చూపిస్తుంది, కానీ నాకు 3 సర్వర్లు డిప్లాయ్ అవుతున్నా అనేది ఫస్ట్ నా పాయింట్. సో వర్కర్ 6 సర్వర్లు, సారీ వర్కర్ 03, వర్కర్ 1, తర్వాత వచ్చి ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఎస్ అని ఇస్తానండి మీకు. ఓకే, చూద్దాం క్రియేట్ అవుద్దా లేదా అని చెప్పి. అయితే ఒక్క తప్పు చేసాం మనం, నేను కంట్రోల్-C అని ఇస్తాను. కంట్రోల్-C వెంటనే ఆపేశాను, అంతా బాగానే ఉంది. కానీ ఒక్క మైనర్ మిస్టేక్ ఏంటంటే, ప్రతి సర్వర్లో బ్లాక్ స్టోరేజ్ మనం ఏది ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు దీని పేరేంటి, మీకు 8 GB డిఫాల్ట్ అనేది వస్తుంది మీకు. సో కాబట్టి నేను ఏం చేయాలా, థింక్ నేను ఇంతకు ముందు కూడా వాడినట్టున్నాను. గివ్ మీ 1 minute, నేను ఏం చేస్తాను, KTS B25కి వెళ్ళినప్పుడు ఆర్కే ఎక్కడ పెట్టాను మీకు, ఓకే ఆర్కే ఇక్కడ కదా. టెరాఫామ్ కోడ్ ఎక్కడ పెట్టాను, కస్టమైజ్ మేనేజ్డ్. ఓకే, సో అలా. ఓకే, నా వాట్ ఐ విల్ డూ ఇస్, ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి సో యాడ్ EBS బ్లాక్ స్టోరేజ్ ఆఫ్ 15 GB అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, టు ద మెషిన్ అన్నాను అనుకోండి మీకు వేరియబుల్ EBS లుక్స్ లైక్ ఇది ఇక్కడి నుంచి తీసుకోవట్లేదు. కాబట్టి నేను ఏం చేయాలి, ఇక్కడే ట్రై చేయొచ్చు. ఇక్కడే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు
రూట్ వాల్యూమ్ ఆఫ్ 15 GB అని అనుకోండి మీకు. వచ్చిందా? ఇలా ఇద్దాం. సో ఇది కావాలి నాకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసుకొచ్చి ముందు ఐడెంటిఫై చేసాము, లేదంటే తర్వాత కష్టం. ఓకే, సో ఇన్లైన్ చేయడానికి ఒక పని చేస్తాను చూడండి. టెరాఫామ్ FMT అన్నారు అనుకోండి మీకు, అంటే ప్రాపర్ గా ఫార్మేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, టెరాఫామ్ అప్లై అందాం. ఇస్తాను మీకు 1 minute. Okay, let's see. సో మీకు 6 సర్వర్స్ డిప్లాయ్ అవ్వాలా, అవుతున్నాయా లేదని మనం వెరిఫై చేయాలనుకోండి. రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు. ఓకే గుడ్, మీకు అంతా డిప్లాయ్ అవుతున్నాయి. సో నేను ఏం చేస్తానంటే రన్నింగ్ అవునా, ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ఇక్కడికి వాల్యూమ్స్కి వచ్చాను అనుకోండి మీకు. 15 GB వాల్యూమ్స్ వచ్చినాయా లేదా ఒక డౌట్ ఉంది. 15 వచ్చినాయండి. ఓకే గుడ్. సో కాబట్టి క్రియేట్ అయిపోయిందండి. డన్నా. సో కాబట్టి ఇలాగా మనం చేయొచ్చు. అండ్ దెన్ నేను మళ్ళీ బిఫోర్ మర్చిపోవడం కంటే ముందు కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రాంచ్ దగ్గరకు వచ్చి మనం ఎట్లా ఇద్దాం. ఓకే, సో ఎందుకంటే మనం చేంజ్ చేశాను కదా, సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను మొత్తం తీసేసి ఇలా ఇద్దాం మీకు. ఇలా ఇచ్చేసి మనం ఏం చేస్తాం, యాడెడ్ రూట్ వాల్యూమ్ టు 15 GB. సో మనం ఇలా ఇచ్చేద్దాం మీకు. ఓకే డన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మనం డ్రైవ్కి వెళ్దాం. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ల్యాబ్ ఫైల్స్కి వస్తే ఒకరికి తప్ప నాకు ఐ థింక్ శ్రవణ్కి తప్ప అందరికి యాక్సెస్ రావాలా. శ్రవణ్ మీకు క్లాస్ అయిపోయినాక ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే గూగుల్ డ్రైవ్కి లెఫ్ట్ సైడ్ లో షేర్డ్ విత్ మీ అని చూడండి, రైట్ సైడ్ క్యూబర్నెటీస్ ల్యాబ్ ఫైల్స్ బ్యాచ్ 26 మీకు రావాలి. ఆర్కేఐకి రండి. ఇక్కడ ఆర్కేఐకి వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ సింపుల్ గా మీకు 2 ఫైల్స్ డౌన్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చా, టెరాఫామ్ కోడ్ కూడా ఇచ్చాను చూసారా, టార్కే టెరాఫామ్ కోడ్ అని చెప్పి. బట్ ఇది ఇస్తానండి, ఇది వాడచ్చు. ఓకే లాస్ట్ లో చూద్దామండి, డోంట్ వరీ, లాస్ట్ లో అన్ని చెక్ చేద్దాం. సో నేను ఏం చేస్తానంటే ఈ ఆర్కే క్లస్టర్ .yaml ఉంది కదా, డౌన్లోడ్ చేస్తాను మీకు. సో ఇది డౌన్లోడ్ చేసి తీసుకొచ్చి ఎక్కడ ఇద్దాం మనం, మన సో నేనేం చేస్తానంటే మీకు ఐ థింక్ నేను ఎక్కడ ఇచ్చాను, terraform.rkలో ఇచ్చాను. సరే దీంట్లో కాపీ చేద్దాం. అలాగే కుబర్నెటీస్ క్లస్టర్ విత్ ఆర్కే అనేది ఇది కూడా ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే మీకు ఆర్కే క్లస్టర్ .yaml అని ఉంటుందండి. దీంట్లో మనం కొన్ని స్టెప్స్ ఇచ్చి ఉంటాను, ఎలాగ మీరు క్లస్టర్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఇచ్చి ఉంటాను మీకు. నా మనం మిస్ చేసింది ఏంటంటే యాక్చువల్గా అన్నిట్లో కూడా మీకు డాకర్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. మీకు A to Z గా డాకర్ ఇన్స్టాల్ చేసి ఉండాలా. ఫస్ట్ నేను ఏం చేయాల్సి వస్తుందంటే క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి. నా ఎవరన్నా మీలో నన్ను గైడ్ చేయగలరా? ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోకి పోయి లాగిన్ చేసి మనం చెక్ చేయడం కొంచెం కష్టం కదా మనకి. సో ఏ విధంగా
మీరు చూస్తే ఏ విధంగా మనం ఈజీగా నాకు అన్నిట్లో కూడా డాకర్ అనేది అంటే ఈ డాకర్ అనేది ఇన్స్టాల్ చేయాలా, మీకు ఎవరైనా ఒక్కొక్క దాంట్లో లాగిన్ చేయకుండా ఏదైనా ఈజీ మెథడ్ ఎవరైనా ప్రపోజ్ చేయగలరా మీకు? వాట్ ఈస్ ద వే టు డూ దట్? ఎనీవే మీరు తోచింది యాక్చువల్ గా వాట్ ఈస్ ద ఈజీ వే టు డూ దట్? సిస్టమ్స్ మేనేజర్ రన్ కమాండ్ ఆప్షన్. ఏమన్నారు? సారీ. సిస్టమ్స్ మేనేజర్ రన్ కమాండ్ ఆప్షన్ సార్. Yeah, so system command, that is, there are different ways, but system manager is the one. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇంకా ఐఏఎం రోల్ అసైన్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో ఐఏఎం రోల్ ఒకటి ఉంది కాదు కాబట్టి సెక్యూరిటీ మాడిఫై ఐఏఎం రోల్ అని చెప్పి ఏదన్నా ఉందా, అడ్మిన్ రోల్ ఏమన్నా ఉందా, లేదంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు మాన్యువల్ ఒక దాంట్లో చేసి రన్ చేసి ఐడల్ గా నేను ఏం చేసి ఉండాలా, ఈ కోడ్ ని అప్డేట్ చేసి ఉండాలి. మీరు చూసారనుకోండి అన్నిట్లో ఏం చేసి ఉండాలంటే మనం డేటా యాడ్ చేసి ఉండాలి. యాక్చువల్గా మీకు డేటా యూజర్ డేటా యాడ్ చేశారనుకోండి, అది ఏం చేస్తుందంటే మీకు లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి టెరాఫార్మ్ యూజర్ డేటా అన్నప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఇలా చేయొచ్చు అనమాట మీకు. సో ఐడల్ గా ఇలా ఇచ్చి సో ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మనం ఇదంతా మీకు అవసరం లేదు కానీ సో దాని బదులు ఇక్కడికి వచ్చి మీకు చూసారా ఇదనమాట, మీకు ఇది అవసరం వద్దనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తుండాలి, మీకు ఇలా ఇచ్చి ఉండాలి మీకు. సో నేనేం చేస్తాను, కంప్లీట్ గా ఇలా ఇచ్చి ఇలా ఇవ్వాలి మీకు. సో ఇది అంటే ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా అంతా కూడా మీకు అన్నిట్లో కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ తీసుకొచ్చి మీకు అంటే మీరు తప్పు చేయకుండా నేను చేసినట్టు ఐ విల్ గివ్ యూ దిస్. ఓకే, ఇది ఓకే గుడ్. మీకు ఇలా ట్రై చేయొచ్చు మీకు. సో ఒకవేళ ఇప్పుడు కానీ నేను ఇలా మనం డేటా చేంజెస్ చేసాము, ఒకవేళ మీకు టెరాఫార్మ్ అప్లై అని రన్ చేశారు అనుకోండి, మీకు టెరాఫార్మ్ అప్లై అని చేస్తే ఏమవుతుందంటే ఐ థింక్ రీబూట్ ఏదో అడగాలి. ఇది యాక్చువల్గా మీకు మనం కొత్తగా ఇది యాడ్ చేసాం కాబట్టి మీకు కాన్ఫిగ్ చేంజ్ ఉంది కాబట్టి చూద్దాం, లేదా చేంజ్ చేయమని అడుగుతుంది మీకు. సో ఇది చూస్తే 6 to చేంజ్ అని చూడండి, మీకు యూజర్ డేటా ఇచ్చి అంటే అన్ని కూడా రీబూట్ అవుతాయి అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, సరే లెట్ ఇట్ రీబూట్, ఫస్ట్ ఇన్స్టాల్ అయితే చాలు. బట్ చూద్దాం మీకు అవుతుందో లేదో, అది మీకు నాకు డౌట్ ఉంది అవ్వదు అని చెప్పి, బట్ అయినా కూడా ఒక ట్రైల్ వేద్దాం మీకు. ఓకే, లెట్ ఇట్ రీబూట్. సరే దీంట్లో మీరు చూసినట్లయితే నెక్స్ట్ మనకి create a load balancer, network load balancer and target group, create 3 machines, add the following, replace the load balancer under the authentication below, replace all public IPs, create 3 more nodes. Okay, fine then. So next మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెటప్ ఏందో చెప్తాను మీకు. యాక్చువల్గా సెటప్ ఏంటంటే మీకు నా 3 వర్కర్ నోడ్స్ మీరు చూస్తే 3 వర్కర్ నోడ్స్ 3 మీరు మాస్టర్ నోడ్లు 3 ఉంటాయి అన్నమాట మీకు. 3 మాస్టర్ నోడ్లు ఉంటాయి. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ గా మాస్టర్ 01, మాస్టర్ 02 అండ్ మాస్టర్ 03 అని ఇద్దాం మీకు. అయితే ఇప్పుడు రేపు క్లయింట్స్ కానీ బయట నుంచి మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు దేనికి కనెక్ట్ అవ్వాలో 3 మాస్టర్లు ఉంటే మేనేజ్మెంట్ తలనొప్పి అయిపోతుంది యాక్చువల్గా. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడతాం.
ఓకే, లోడ్ బ్యాలెన్సర్ పెట్టి మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టి ఈ హోస్ట్లు అన్ని కూడా మనం ఏం చేస్తాం, ఓన్లీ మాస్టర్ సర్వర్స్ కి, వర్కర్స్ కి అవసరం లేదు, ఇట్లా పెట్టి మనం ఇలా కనెక్ట్ చేస్తాం మీకు. సో కాబట్టి మీకు ఇలా కిందకు వచ్చే వర్కర్స్ ఉన్నాయనుకోండి, మీరు చూస్తే వర్కర్స్ ఉన్నాయనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. సో రేపొద్దున మీకు మాస్టర్ ఇవి కావాలనుకున్నా కూడా ఇలాగా లోడ్ బ్యాలెన్సర్ ద్వారా మీకు కనెక్ట్ అవుతాయండి మీకు. ఓకే, ఇదే కాకుండా యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మీరు కనెక్ట్ అవ్వాలనుకోండి మీకు, సో అడ్మిన్ మెషిన్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి మీరు కూడా త్రూ ఈ లోడ్ బ్యాలెన్సర్ ద్వారానే వెనక్కున్న దాన్ని కనెక్ట్ అవుతారండి. ఓకే, సో కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ యాక్చువల్గా మీకు. సో సరే, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఇదంతా వచ్చినట్టుగా అనిపిస్తుంది. నేను ఏం చేస్తాను, ఒకసారి లాగిన్ చేసి ట్రై చేద్దాం మీకు. ఒకవేళ నిజంగా డాకర్ ఇన్స్టాల్ అయిందో లేదో నాకు డౌట్ ఉంది యాక్చువల్గా. ఒకవేళ లేదంటే చేయగలిగింది ఏం లేదు, నేను మీరు చూసి మళ్ళీ ఒక్కో దాంట్లో లాగిన్ చేసి చేయొచ్చు మీకు. వెనకేమైంది, ఓకే గుడ్. ఎందుకు రాలేదు, ఇంట్రెస్టింగ్. ఎందుకండి ఏం రావట్లేదు యాక్చువల్గా మీకు, T3 మీడియమే అన్ని కూడా. సో మీకు ఇది రావట్లేదు చూసారా, మీకు రిక్వెస్ట్ టైం వస్తుంది. ఎందుకు రిక్వెస్ట్ టైం డౌట్ వస్తుంది మీకు, కోడ్ లో ఏమన్నా తేడా ఉందని చేసాను అనుకోండి మీకు. సో నేను మిస్ చేసింది ఏం చేశాను, రౌటింగ్ టేబుల్లో మీకు రౌటింగ్ టేబుల్ ఏం చేశానంటే నేను కొన్ని రౌటింగ్ టేబుల్స్ ని యాడ్ చేయలేదు యాక్చువల్గా, అది ప్రాబ్లమ్. ఇట్స్ ఓకే, దట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్. రౌటింగ్ 2 అంటాను ఇక్కడ మీకు. అండ్ ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఇది మీకు. సో రౌటింగ్ టేబుల్లో ఇది మీకు రౌట్ యాడ్ అయినట్లేదు యాక్చువల్గా, అందువల్ల ఏమైందంటే మీకు పబ్లిక్ 1, కానీ ఈ పబ్లిక్ 1 ఇది మీకు వచ్చి ఉండాల మీకు. వాట్ ఐ మెంట్ ఈస్, ఇక్కడ సరే మీకు వర్కర్ నోడ్ 1కి వెళ్ళాం అనుకోండి, ఇది రీచ్ అవ్వాలి బై ద వే మీకు. సో ఇది కూడా రీచ్ కావట్లేదంటే మోస్ట్ ప్రాబబ్లీ రూటింగ్ లో ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, VPCకి వచ్చి మీకు ఎక్కడుందండి, టెరాఫార్మ్ AWS టెస్టింగ్ అని ఉంది కదా, ఇక్కడికి వద్దాం మీకు. సబ్నెట్ లో మీరు చూస్తే సబ్నెట్ 1 2 3 రూట్స్ చూస్తే రూట్స్ యాడ్ అయ్యిందండి మీకు. మీరు చూసారా, సబ్నెట్స్ వచ్చి ఫస్ట్ సబ్నెట్ ఇది యాడ్ అయ్యింది యాక్చువల్గా. నేను ఈ రెండు యాడ్ కాలేదు. సో ఇప్పుడు ఇలా ఇచ్చి యాడ్ చేశాను అనుకోండి, నేను ఏం చేస్తాను మీకు, టెరాఫార్మ్ అప్లై అంటాను మీకు.
ఓకే, ఇక్కడ చేస్తాను ఇచ్చాం అనుకోండి. నా రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి సబ్నెట్స్ 3 సబ్నెట్లు కూడా యాడ్ అయిపోయినాయి ఇక్కడ. సో రూటింగ్ వచ్చి ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది, సబ్నెట్ అసోసియేషన్లు 3 కూడా అయిపోయి. నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఇవి ఎందుకు రీచ్ కావట్లేదు సర్వర్స్ మీకు అనేది పాయింట్ యాక్చువల్గా మీకు. ఓకే, సో ఎన్ని ఉన్నాయి మనకి 3 మాస్టర్ సర్వర్లు 3 వర్కర్ నోడ్స్ ఉన్నాయి మీకు. సో అన్ని కూడా అప్ అండ్ రన్నింగ్ లో ఉన్నాయి మీకు. అండ్ ఒకవేళ మీరు ఏమైనా సెక్యూరిటీ గ్రూప్ ఏమైనా ప్రాబ్లం అంటే కిందకు వచ్చి చెక్ చేసాం అనుకోండి, ట్రాఫిక్ ఏమన్నా అలౌ చేయలేదా, మొత్తం ట్రాఫిక్ అంతా అలౌ చేసింది. సో కాబట్టి నో, మీకు ఇష్యూ ఏం కాదు మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి సరే నేను అన్నిటికంటే లాస్ట్ ఉన్న వర్కర్ నోడ్ ఒకటి తీసుకుంటాను. వర్కర్ నోడ్ తీసుకొని ఇక్కడికి వచ్చి మనం కనెక్ట్ అవుతుంది మీకు. ఓకే, గుడ్, రైట్. సో ఇలా ఉంది మీకు. సో వన్ థింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇఫ్ యూఆర్ ఇక్కడికి వచ్చి పైకి వచ్చి మీకు ఇలా చేయొచ్చు మీకు. నేను ఏం చేస్తాను మీకు దీన్ని తీసుకొచ్చి మనం మీరు ఒక్కొక్కటిగా చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ నిజంగా మీకు అయ్యిందో లేదో మనకు చేయాలి కదా. మీకు డాకర్ ఇన్స్టాల్ కాలేదు చూడండి మీకు. సరే ఇది థర్డ్ అంటే మీకు మూడో సర్వర్ యాక్చువల్గా. బట్ ఇట్స్ ఓకే, నేను బిల్లు మనకు వచ్చినా పర్లేదు. లెట్స్ డూ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇవంతా కూడా కావాలనుకోండి మనకి, వాట్ వీ కెన్ డూ ఈస్ ఇవన్నీ కూడా మాన్యువల్ గా ఒక్కొక్క దానికి పోయి చేయడం అనేది నాట్ గుడ్ యాక్చువల్గా. సో మరి నేను ఏం చేయొచ్చు తెలుసా, టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ అన్నప్పుడు ఇట్లా వచ్చింది కదా. నేను ఏం చేస్తానంటే చూడండి, టెరాఫార్మ్ టెయింట్ అని చెప్పి మీకు నేనేం చేస్తాను, టెరాఫార్మ్ టెయింట్ అని చెప్పి మీకు ఇలా ఇచ్చాను అనుకోండి. టెరాఫార్మ్ లో టెయింట్ అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ టైం మీరు డిప్లాయ్ చేసేటప్పుడు ఆ రిసోర్సెస్ రీక్రియేట్ అవుతాయి మీకు. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వర్కర్ 01 ఉంది కదా, 01 ఇలా ఇచ్చాను. సో నెక్స్ట్ టెరాఫార్మ్ అప్లై అని రన్ చేసినప్పుడు నాకేం కావాలా, ఈ EC2 సర్వర్ లో మనం ఏదైతే యూజర్ డేటా ఇచ్చామో ఈ యూజర్ డేటా అంతా కూడా మీకు రన్ అవ్వాలండి మీకు. అది మన ఎక్స్పెక్టేషన్. సరే నేనేం చేస్తాను, టెరాఫార్మ్ అప్లై అన్నాం. సో మీకు ఏంటంటే 6 డెస్ట్రాయ్ అండ్ రీక్రియేట్ అని వస్తుంది చూడండి మీకు. 6 యాడ్ 6 టు డెస్ట్రాయ్. ఓకే, సో నేను ఎస్ అంటానండి మీకు. సో కాబట్టి మీకు మనం క్రియేట్ చేసి, ఇది నాకు అన్నెసరీ బిల్డ్ బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా మీకు. సో కాబట్టి కోడ్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది అనుకోండి, మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. సరే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, వన్స్ ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ కావాలని చెప్పాను. లెట్ ఇట్ ఈ సర్వర్స్ అన్ని క్రియేట్ అయిపోయినాక మనం లోడ్ ఫస్ట్ చెక్ చేసి చేయొచ్చు మీకు. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు మనం ఏం చేద్దాం, ఇక్కడ క్లస్టర్ డాట్ YAML అని ఇచ్చి మీకు ఈ RKE క్లస్టర్ నుంచి కింద కొన్ని ఉన్నాయి చూసారా మీకు, ఇదంతా కాపీ చేసుకొచ్చి మనకి క్లస్టర్ డాట్ YAML కి మూవ్ చేస్తాను ఇక్కడ మీకు క్లస్టర్ డాట్ YAML కి మూవ్ చేస్తాను. నా పైకి వచ్చినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, RKE అని చెప్పి నేనేం చేస్తాను, K3sB26.xyz. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను మీకు RKE కాకపోతే ఏమో తీసేద్దాంలేండి మీకు. అలాగే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే కాసేపట్లో మనం క్రియేట్ చేసే లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడికి వచ్చి మనం IP అడ్రస్లని ఓవర్లాప్ చేస్తాము మీకు. అలాగే
మీకు మనం ఏదైతే సర్వర్స్ ఇప్పుడు డిప్లాయ్ చేసామో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం అన్ని కూడా. అన్ని డిస్ట్రక్షన్ క్రియేట్ అవుతుంది మీకు. సో ఈ సర్వర్స్ అన్ని కూడా మీకు నేను వాడిన కీ ఏంటంటే ల్యాప్టాప్ కీ ఉంటుంది అనమాట. మీకు ఆ కీ ఒకటి కావాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ల్యాప్టాప్ కి అని చెప్పి పాస్వర్డ్ తో పనిచేయదండి. మీకు కంపల్సరీ సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి అది అవసరం అవుతుంది మీకు. ఇలా ఇచ్చేస్తాం అండ్ కాపీ పాత్ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను మీకు ఎక్కడి నుంచి రావాలి అని చెప్పి. ఇది తర్వాత B26 క్లస్టర్ మీకు. అయితే ఆర్కేఈ బైనరీ, టెరాఫార్మ్ బైనరీ లాగా ఆర్కేఈ బైనరీ ఉంటుంది, అది కూడా డౌన్లోడ్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు ఆర్కేఈ గిట్ హబ్ అంటానండి మీకు. కదా. సో డిఫాల్ట్ వర్షన్ వచ్చి ఇది మీకు. మీరేం ఇవ్వకపోతే డిఫాల్ట్ వర్షన్ ఇస్తుంది కదా, అది వేసుకుంటుంది. మీకు ఏం ఇవ్వలేదు అనుకోండి, నేను ఏం చేస్తాను దీనికి కామెంట్ అవుట్ చేశాను అనుకోండి, డిఫాల్ట్ వర్షన్ ఏది ఉంటే అది తీసుకుంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, విండోస్ ఆర్కేఈ విండోస్ ఇది అనమాట మీకు. సో ఎక్కడ మనం చేయాలనుకుంటున్నాం, మనం సో కాకపోతే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే F2 అని చెప్పి rke.exe అని ఇచ్చేద్దాం. ఓకే, డన్. సరే, నా క్వశ్చన్ వచ్చి అంతా కూడా డిప్లాయ్మెంట్ అంతా జరిగిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలా. ఇది ఏం చేస్తుందంటే డిప్లాయ్ అయిపోయిందని చెప్తుంది. బట్ నేను ఒక 2 minutes ఈ లోపల లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకుంటానండి నేను. ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చి మీకు ఫస్ట్ టార్గెట్ గ్రూప్ అని వచ్చి మీకు యాక్చువల్లీ ఇది కూడా ఆటోమేట్ చేయొచ్చు. బట్ ఎనీవే క్రియేట్ టార్గెట్ గ్రూప్ అని చెప్పి సింపుల్ గా నేను ఏం చేస్తాను, ఆర్కేఈ అని ఇచ్చి మీకు TCP 6443 అని ఇవ్వండి. ఇచ్చి VPC విచ్ ఇస్ దిస్ వన్ ఇది సెలెక్ట్ చేసి మీకు ఇక్కడికి వచ్చి మీరు నెక్స్ట్ అని చెప్పి నాకు కావాల్సింది ఏంది, మాస్టర్ 1 మాస్టర్ 2 మాస్టర్ 3 ఉంది కదా, ఇది యాడ్ చేసి ఫస్ట్ క్రియేట్ టార్గెట్ గ్రూప్ అనండి. యాడ్ చేసినాక మనకి లోడ్ బ్యాలెన్సర్స్ కి వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ RKE-NLB మీకు పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2, పబ్లిక్ సబ్నెట్ 3, ఇక్కడ వచ్చి అలౌ, ఇక్కడికి వచ్చి 6443 తీసుకొచ్చి దానికి ఇస్తాం. దీనికి ఇచ్చేసి మీకు క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అనండి మీకు. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అండి. అయితే ఒక్క చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్లస్టర్ దాంట్లో పైకి వచ్చినప్పుడు మనకి టార్గెట్ ఓకే సర్లే. సరే, ఈ లోపల మిషన్ అనేది మనకి 6 మిషన్లు క్రియేట్ అయినాయి కదా, ఒకసారి దీనికి వెళ్దామండి మీకు. దీనికి వెళ్ళి నేను ఏం చేస్తాను, మీకు అన్నిటికంటే లాస్ట్ వచ్చి మాస్టర్ 0 ఇక్కడికి వద్దాం. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీరు చూస్తే మాస్టర్ 01 ఉంది కదా, నాకు దాని పబ్లిక్ ఐపీ కావాలా. పబ్లిక్ ఐపీ తీసుకొచ్చి cluster.yaml లో మాస్టర్ 01 యొక్క పబ్లిక్ ఐపీ ఇక్కడ ఇవ్వండి. సో తర్వాత మాస్టర్ 0 కొంచెం జాగ్రత్తగా చేయండి, మీకు మాస్టర్ 02 సెకండ్ పబ్లిక్ ఐపీ ఇక్కడ ఇవ్వండి. తర్వాత మాస్టర్ 03 ఇది సెలెక్ట్ చేసి ఇవ్వండి మీకు. తర్వాత వర్కర్ 01
ఓకే, మీరు గమనిస్తే ఫస్ట్ 3లో మాత్రమే కంట్రోల్ పెయిన్ వర్కర్ నోడ్ HCD ఉంది, మిగతా అంతా ఉంది. ఇక్కడ మనం ఏదైతే లోడ్ బ్యాలెన్స్ ఇప్పుడే క్రియేట్ చేసాం చూసారా, దీన్ని కాపీ చేసి సో అలాగే ఒక డిఎన్ఏ మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన రూట్ 53కి వద్దాం. 53కి వచ్చి ఇక్కడ ఏం చేస్తాం, మనకి ఓకే, సో ఆర్కేఈ అని చెప్పి ఓకే డన్. సో కాబట్టి అన్ని రెడీ అయినాయి. ఇప్పుడు మనం రన్ చేయాలండి. మీకు యాక్చువల్ గా మీకు ఆర్కే అని అయితే బిఫోర్ ఈవెన్ డూయింగ్ దట్ ఒక్కసారి డాకర్ కరెక్ట్ గా ఇన్స్టాల్ అయిందా లేదా అనే ఒక చెక్ చేసుకోవాలి నేను. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ర్యాండమ్ గా మాస్టర్ 3కి వద్దాం. యాక్చువల్ గా ఫస్ట్ మాస్టర్ 1కి వెళ్దాం, లాస్ట్ టైం కనెక్ట్ కూడా కాలేదు కదా. ఓకే గుడ్. ఓకే ఇన్స్టాల్ అయిందండి. ఓకే డాకర్ వర్షన్ గుడ్, లెట్ ఇట్ బి. వర్కర్ ని కూడా ఫస్ట్ మాస్టర్ 1ని వర్కర్ 3ని తీసుకుంటాను మీకు. ఓకే డన్ ఉందండి. ఓకే లెట్స్ ఇన్స్టాల్ దిస్. అయితే డాకర్ వర్షన్ దగ్గర మిస్ మ్యాచ్ వస్తుంది, అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇచ్చి ఉంటాను చూడండి, మీకు ఆర్కేఈ అప్ హైఫన్ ఇగ్నోర్ వర్షన్ ఇచ్చాం అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డిఐఆర్ అంటే మీకు క్లస్టర్ డాట్ ఉందన్నమాట, ఆర్కేఈ డాట్ ఈఎక్సి అప్ అని చెప్పి మీకు ఇలా ఇవ్వండి, హైఫన్ ఇగ్నోర్ డాకర్ వర్షన్ అని ఇచ్చారనుకోండి. ఒకసారి యామల్ ఫైల్ ని సరిగ్గా సేవ్ చేసిందో లేదో చూసుకుంటాను. క్లస్టర్ డాట్ యామల్ అని ఉంది. ఓకే ఫేర్ ఎనఫ్. సో ఇప్పుడు ఎంటర్ కొడదామండి. ఇది ఆటోమేటిక్ గా మీకు క్లస్టర్ డాట్ యామల్ ఫైల్ కోసం వెతుకుతుంది, డాకర్ ఫైల్ వెతికినట్టు మీకు లోకల్ గా మీకు ఇది వెతుకుతుంది అనమాట. వెతికి ఆటోమేటిక్ గా మీరు ఇచ్చిన ఐపీ అడ్రస్లు ఉన్నాయి కదా, ఐపీ అడ్రస్లకి అది ఆటోమేటిక్ గా కమ్యూనికేట్ చేసి మీకు ఈ క్యూబర్నెటిస్ వర్షన్ అనేది ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయాలి మీకు. బట్ లెట్స్ సి, ఐ థింక్ నా యాంటీవైరస్ బ్యాక్ ఎండ్ లో స్కాన్ చేస్తుంది, ఆర్కేఈ ఉంది కదా దాన్ని స్కాన్ చేస్తుంది, ఏమన్నా థ్రెట్ అని చెప్పి స్కాన్ చేస్తుంది, అందుకే అక్కడ ఆగుంది యాక్చువల్ గా మీకు. నౌ ప్లాన్ ఏం చేస్తుందంటే ఏదైతే మనం మాస్టర్ సర్వర్స్ కింద పెట్టామో ఈ మూడింటిని కంబైన్ చేసుకొని మోస్ట్లీ ఒక క్లస్టర్ క్రియేట్ చేసి ఆ తర్వాత కిందన 3 సర్వర్లని తీసుకొచ్చి మనకి యాడ్ చేస్తుంది. మనం క్లస్టర్ ని రీచ్ అయ్యేటప్పుడు ఈ రెండిట్లో ఏ పేర్లైనా వాడుకొని మనం రీచ్ అవ్వచ్చు మీకు. కమాన్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి డిజేబుల్ ఫర్ 1 అవర్ అంటాను. కానీ ఒకసారి అనవసరంగా ప్రాబ్లంకి దారి తీస్తుంది. కమాన్ అదండి. సో కంట్రోల్ సి ఇచ్చి మళ్ళీ ట్రై చేద్దాం. సో ఇది స్కానింగ్ దగ్గర ఆపేసింది యాక్చువల్గా నాది, సో అందువల్ల ఈ ప్రాబ్లం.
ఓకే, గుడ్. YML అనమాట. సో మీరు చేస్తున్నట్టు ఇది ఏం చేస్తుంది, మీకు మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఒక్కొక్క సర్వర్స్ కి కనెక్ట్ అయ్యి కావాల్సిన ఇంటర్నల్ గా డాకర్ ఇమేజెస్ అన్ని కూడా రిమోట్ గా డౌన్లోడ్ చేసుకొని ఓవరాల్ గా మనకి క్లస్టర్ అనేది క్రియేట్ చేయాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట మీకు యాక్చువల్ గా. నౌ అగైన్ దీని లోపలికి వెళ్ళి మనం రెగ్యులర్ కమాండ్స్ ఏం చేయము యాక్చువల్ గా. వాటి పాడ్ కమాండ్స్ అన్ని చేయండి, జస్ట్ ఓవర్ వ్యూ చెక్ చేస్తాను. ఎందుకంటే మీకు ఎలాగ ఆన్ ప్రెమిసిస్ లో మీకు ఇలాగ మల్టిపుల్ సర్వర్స్ తీసుకొని ఒక క్లస్టర్ ని ఎలా డిప్లాయ్ చేయొచ్చు అనే ఒక ఐడియా కోసం ఇది చూపిస్తున్నానండి. బట్ మన చేసిన స్మోక్ టెస్టింగ్ కూడా ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనమాట మీకు. సో అంతేగాని జస్ట్ బికాస్ మీరు ఆర్కే వాడినంత మాత్రాన క్యూబ్సిడిఎల్ కమాండ్స్ లో తేడా వచ్చేది. ఇట్ ఈస్ స్టిల్ ఏ క్యూబర్నెటీస్ సర్వర్ మీకు స్టిల్ ఏ క్యూబర్నెటీస్ సర్వర్. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే, మనం కొన్ని మోడిఫికేషన్స్ చేశాం కదా, ఎస్పెషల్ గా EC2 లోకి వచ్చినప్పుడు కొన్ని మోడిఫికేషన్ చేసాం. నేనేం చేస్తాను, తీసుకొచ్చి మీ కోడ్ ఉంది కదా, కోడ్ లో ఈసారి ఏం చేంజెస్ చేసాము, ఐ థింక్ EC2 లో కాదనుకుంటాను కదా. సరే, EC2 లో సేవ్ చేస్తాను. అలాగే main.tf లోకి వచ్చినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, అడిషనల్ గా ఇది యాడ్ చేశాను. కిందకు వచ్చాను అనుకోండి మీకు. ఓకే, ఇది యాడ్ చేశాను మీకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం లేదు కదా, మిగతా అంతా బాగానే ఉంది మీకు. మీరు అంతా యూజ్ చేసుకోవచ్చు మీకు. మరి పేర్లు ఇంత మీ పేర్లు మీ ఇష్టం వచ్చిన పేరు, అలాగే కీ పేరు కూడా చేంజ్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఓకే గుడ్. ఇది కొంచెం టైం టేకింగ్ అండి మీకు. సో ఈ విధంగా కొంచెం మాన్యువల్ గా చేయకుండా కొంచెం R&D చేయండి. మనం ఎలా డిప్లాయ్ చేశానని చెప్పి మీరు ఇది చేయడానికి ట్రై చేయండి, ఒక ఐడియా వస్తుంది. తర్వాత ఏమైపోయినట్టు మనం టెరాఫార్మ్ డెస్ట్రాయ్ అని రన్ చేసామంటే మీకు టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ ఇక్కడ ఉంచండి. దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి అనమాట, ఏ డిప్లాయ్ చేశాన్ని. నెక్స్ట్ మన ల్యాబ్ అంతా అయిపోయినాక టెరాఫార్మ్ డెస్ట్రాయ్ అని చేస్తాం. మీకు డెస్ట్రాయ్ చేసినాక మీకు మొత్తం పోతుంది యాక్చువల్గా మీకు. సో క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ వచ్చినట్టు కనిపిస్తుంది చూడండి మీకు. రీబిల్డింగ్ అండ్ అప్డేటింగ్ లోపల క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్. ఓకే, సో సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ లోకల్ మీకు cluster.yaml ఇక్కడ క్రియేట్ అవుద్ది మీకు క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది చూడండి మీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్. ఓకే ఓకే, సో మొత్తం A to Z గా మీకు మాస్టర్ సర్వర్స్ 3 రావాలా, తర్వాత వర్కర్ నోట్స్ కూడా యాడ్ అయిపోవాలా మీకు. అయితే ఏం జరుగుతుందని మీరు చెక్ చేస్తే యాక్చువల్ గా బ్యాక్ ఎండ్ లో లెట్ మీ లాగిన్ టు ద మాస్టర్ సర్వర్, అది కావాల్సిన డాకర్ కంటైనర్స్ రన్ చేసి దాంట్లో ఇది డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తుంది మీకు. సో డాకర్ PS అంటే ఏం కనిపించలేదు, కాసేపు చూస్తూ ఉండండి. మీకు అన్ని డౌన్లోడ్ అయిపోయినాక ఇక్కడ మీకు పాపులేట్ అవుతాయి అనమాట అన్ని కూడా మీకు. దీని పేరు ఏంటి, ఏదైతే మనకి ఈ టూల్స్ అనేది అవసరం అవుతాయో మీకు ఇమేజెస్ డౌన్లోడ్ అయినాయి చూద్దాం. అన్ని చోట్ల కూడా డాకర్ RK టూల్స్ వచ్చింది చూడండి. సో నెమ్మదిగా అన్ని కూడా టూల్స్ అన్ని కూడా డౌన్లోడ్, ఇక్కడ కానీ ఫుల్గా వచ్చేసి చూడండి అంతా డౌన్లోడ్ అవుతుంది మీకు. ఇక్కడ స్లోగా కంటైనర్స్ అన్ని పాపులేట్ అవుతాయి అన్నమాట మీకు. సో కాబట్టి అంటే RK ఏం చేస్తుందంటే మీకు క్లస్టర్స్ అన్ని కూడా కలిపి క్లస్టర్ అలా క్రియేట్ చేస్తుందంటే డిఫరెంట్ డాకర్ కంటైనర్స్ అన్ని వాడుకొని మీకు. అదే నేను కాప్స్ ద్వారా డిప్లాయ్ చేశాను అనుకోండి క్యూబర్నెటీస్, దానికి వచ్చి మీకు కంటైనర్ D వాడుకుంటుంది, కానీ ర్యాన్చర్ వచ్చి మీకు క్యూబర్నెటీ డాకర్ వాడుకుంటుంది అనమాట. మీకు ఇలా చాలా కంటైనర్స్ వస్తాయండి. అందుకే ఎందుకు నేను నార్మల్ గా 10 GB సరిపోతుంది, అటు ఎందుకు నేను 15 GB ఇచ్చానంటే హార్డ్ డ్రైవ్ బేసిక్ గా ఈ లోకల్ గా ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి కదా, వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చే 8 GB సరిపోదండి. అందుకని దాని దృష్టిలో పెట్టుకొని నేను ఇది చేస్తున్నాను మీకు. ఓకే, సో మనకి కొంచెం టైం పట్టుద్ది, ఎందుకంటే మనకి ఫస్ట్ మాస్టర్ సర్వర్స్ ఉన్నాయి, అది అవ్వాలి. ఆ తర్వాత కంటైనర్ దాన్ని ఏమంటారు వర్కర్ నోట్స్ దాంట్లో యాడ్ చేయాలి మీకు. సో అండ్ దెన్ కాన్ఫిగర్ చేయాలి మీకు.
ఇంకా వస్తాయండి, ఇంకా చాలా ఉంటాయి, మీకు యాడ్ అవ్వాలి యాక్చువల్గా, మీకు ఇంకా యాడ్ అవ్వాలి. సరే, క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అయితే ఇక్కడ ఉంది మీకు. సో మీరు క్లస్టర్ ని మేనేజ్ చేయాలంటే మరి ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే ఏమన్నా కాపీ పాత్ అని చెప్పి నేను ఇట్లా ఇవ్వచ్చు అనమాట. మీకు పవర్ షెల్ యాడ్ చేయొచ్చు, క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఎక్కడ ఉంది అని చెప్పి మనం యాడ్ చేసాం అనుకోండి, మనం అంటే నా లోకల్ నుంచి మేనేజ్ చేయొచ్చు మీకు. బట్ లెట్స్ సి, సక్సెస్ఫుల్లీ కొంచెం ఫాస్ట్ గానే వెళ్తుంది. చూసారా, యాడ్ అవుతాయి చూడండి అన్ని కూడా మీకు. సో కాబట్టి రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఆన్ ప్రెమిసెస్ లో క్యూబర్నెటీస్ మీద మీ ఎక్స్పీరియన్స్ అని అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, రాంచర్ క్యూబర్నెటీస్ ఇంజిన్ ఉంది. మీకు వీళ్ళ పేరు ఏంటి, క్యూబర్నెటీస్ అఫీషియల్ గా ఒకటి ఇస్తుందండి, కాల్డ్ యాజ్ క్యూబేడియం. మీకు క్యూబేడియం ఇస్తుంది, అది వాడి కూడా మీరు డిప్లాయ్ చేయొచ్చు మీకు. కానీ సర్టిఫికేషన్ లో కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని క్లస్టర్ డిప్లాయ్మెంట్ ఎక్కడ అడగరు బేసిక్ గా. అండ్ క్యూబేడియం వాడి డిప్లాయ్ చేయడం అనేది చాలా చాలా అరుదు. కొన్నిసార్లు ఎవరు మరి ఎందుకు సార్ ఎవరో ఒకరు వాడతారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత ముందు నా ముందు ప్రీవియస్ కంపెనీలో స్విమ్ లేన్, నా ప్రీవియస్ కంపెనీ అండి. దీంట్లో ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి రిసోర్సెస్ దగ్గరకు వచ్చినప్పుడు నాలెడ్జ్ సెంటర్కి వస్తాను. కానీ ఇక్కడ నాలెడ్జ్ సెంటర్ లో ఇక్కడికి వచ్చి వీళ్ళ ప్లాట్ఫామ్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చి మీకు ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలంటే వాళ్ళు ఒక షెల్ స్క్రిప్ట్ ఒకటి ఇస్తారనమాట. మీరు కిందకు వచ్చినప్పుడు మీకు సో ఎంబెడెడ్ క్లస్టర్ ఇక్కడికి వచ్చి మీకు ఇది రన్ చేసాం అనుకోండి, మీకు ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఏమైపోద్దంటే వాళ్ళ ప్రోడక్ట్ అనేది క్యూబర్నెటీస్ లో అంటే ఆన్ ప్రెమిసెస్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మిషన్స్ ఐపీలు అంతా ఇచ్చినప్పుడు ఇది బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తుందంటే క్యూబేడియం వాడుకుంటుంది. క్యూబేడియం వాడి క్లస్టర్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ప్రోడక్ట్లు ఆటోమేటిక్ గా క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ చేయాలంటే క్యూబేడియం వాడడం తప్పితే మనం నార్మల్ గా మాన్యువల్ గా పోయి క్రియేట్ చేయడం అనేది చాలా అరుదండి క్యూబేడియం. సో మీరు చూసారనుకోండి, మీకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్యూబ్ కాన్ఫిగ్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి మీకు కాపీ పాత్ అని చెప్పి ఇలా ఇస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మనం క్యూబ్ సిటిఎల్ గెట్ నోడ్స్ అన్నాం అనుకోండి, మీకు మీరు చూసారు మాస్టర్ 01, 2, 3 వచ్చేసరికి మీకు రన్ అవుతుంది. వర్కర్ 01, 02, 03 వచ్చేసరికి మీకు ఈ విధంగా రన్ అవుతుంది. అలాగే క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ -a అన్నాను అనుకోండి, మీకు సో మీరు చూసినట్లయితే మీకు ఇవి రన్ అవుతూ ఉన్నాయన్నమాట. మీకు బేసికల్ గా మీకు కొన్ని క్రియేట్ అవుతూ ఉన్నాయండి, మీకు కొన్ని క్రాష్ లూప్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా రావాలన్నమాట. చిన్నగా మీకు డిప్లాయ్ అవుతూ ఉంటాయి మీకు. సో మనకు కావాలనుకుంటే ఏమన్నా డిప్లాయ్ చేయాలన్నా మీరు స్మోక్ టెస్ట్ రన్ చేయొచ్చు. నేను సింపుల్ గా ఏం చేస్తాను అంటే ఉదాహరణ ఎక్స్పోజ్ చేస్తాను. క్యూబ్ సిటిఎల్ క్రియేట్ డిప్లాయ్ అని చెప్పి నేను app1 అంటాను. app1 అని చెప్పి -- ఇమేజ్ శ్రీహర్ష వి నేనేం చేస్తాను, టెస్ట్ కంటైనర్ v1 -- రిప్లికాస్ నేనేం చేస్తాను 3 అని ఇద్దాం మనకి. ఓకే, క్యూబ్ సిటిఎల్ ఎక్స్పోజ్ డిప్లాయ్ app1 యాప్ అయి ఇచ్చానా -- port 80 -- node port. ఓకే,
సో కాబట్టి నేను ఏం చేస్తాను, kubectl get pods అన్నప్పుడు మీకు ఇవన్నీ అంటే డౌన్లోడ్ అవ్వాలి కదా, అంటే ఫస్ట్ టైం తీసుకుని, ఎందుకంటే ఆ ఇమేజ్ అంతా డౌన్లోడ్ కావాలి, మీకు క్రియేట్ అవుతుంది. అలాగే kubectl get svc అంటే మీకు మీ యాప్ 1 కనిపిస్తుంది. నేను ఏం చేస్తాను, kubectl మీకు ఇక్కడ ఇంకా ఎండ్ పాయింట్స్ రాలేదు చూడండి, మీకు సర్వీస్ కనుక ఎండ్ పాయింట్స్ రాలా, మీకు 31293 వచ్చింది. ఎందుకంటే పాడ్స్ రావాలి కదా, మీకు పాడ్స్ అన్ని కూడా అప్డేట్ అయితే అప్పుడు ఆటోమేటిక్ గా మీకు, ఎందుకు ఇది టైం తీసుకుందంటే డాకర్ ఇమేజ్ అనేది డాకర్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉందన్నమాట. డౌన్లోడ్ చేసుకుని అండ్ దెన్ మీకు ఇది రావాలి, మీకు డౌన్లోడ్ అండ్ దెన్ మీకు డిప్లాయ్ చేసుకోవాలి మీకు. ఎందుకైనా మంచిది kubectl describe ఏదైనా ప్రాబ్లం ఉందా, డిప్లాయ్ యాప్ 1 అన్నా అనుకోండి. ఏదైనా ప్రాబ్లం ఏమన్నా ఉందా చెక్ చేయడానికి, స్కేల్డ్ అంతా ఉంది. ఏదైనా పైన ప్రాబ్లమ్ అవైలబుల్, ఓకే 3x3 క్రియేటెడ్ అని వచ్చింది. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు ఇంకా మీకు కంటైనర్ క్రియేటింగ్ దగ్గర ఆగుందండి. మీకు ఎందుకు ఆగుంది, kubectl డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఇంత పెద్దది కాదే, తొందరగానే వచ్చేయాలి మీకు. సరే ఇలా ఇచ్చామనుకోండి, ఇది చూసారా, failed to create a sandbox RPC unknown description to set sandbox container, network plugin CNI failed to set up pod. Okay, so load flanner subnet failed kubelet. Okay, ఇది ఇష్యూ బై ద వే. మీకు ఏం జరుగుతుందంటే, మీకు kubectl మీకు అవైలబుల్ యాజ్ ఆఫ్ 1.2 అవైలబుల్ ఇట్లుంది మీకు. సో ఫ్లానల్ అనేది ఒక నెట్వర్క్ ప్లగిన్ అండి, బట్ లుక్స్ లైక్ kubectl get pods -a అని ఇచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇది అయిపోయిందండి. మీకు ఫ్లానల్ అనేది మీకు ఏం చేస్తుందంటే దీంట్లోకి వెళ్ళింది అనమాట. ఎందుకు, kubectl డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి -n నేమ్ స్పేస్ వచ్చి cube-system అందాం. మీకు ఎర్రర్ ఏందో చెక్ చేయడానికి, మీకు ఒక ట్రబుల్ షూటింగ్ అనుకోండి. మీకు ఎందుకు వస్తుంది, మీకు సక్సెస్ఫుల్లీ అసైన్డ్ ఇన్స్టాల్ CNI, మీకు బ్యాక్ ఆఫ్ రీస్టార్టింగ్, మీకు సంథింగ్ ఈజ్ ఇష్యూ అండి. మీకు మీరు చూస్తే ఓ పని చేస్తాను, kubectl get notes అని ఇచ్చాను అనుకోండి. నోట్స్ అంతా కరెక్ట్ గానే ఉందా, మీకు నోట్స్ అంతా కరెక్ట్ గానే ఉంది. మీకు 1.27 వచ్చింది యాక్చువల్గా మీకు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఆల్రెడీ ప్రెసెంట్ కంటైనర్ బ్యాక్ ఆఫ్ రీస్టార్టింగ్ ఫెయిల్డ్. ఓకే, నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ డిస్క్రైబ్ బదులు లాక్స్ అన్నాం అనుకోండి. మీకు ఏం జరుగుతుంది అని చెప్పి లాక్స్ అని ఇస్తే మీకు ఇక్కడ అంతా కూడా ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే మీకు కనిపించాలన్నమాట. దిస్ ఈస్ సంథింగ్ న్యూ టు మీ అండి, నేను చూడలేదు ఇంతకు ముందు. డిఫాల్టెడ్ కంటైనర్ ఇన్స్టాల్ CNI kubeflanel. సో ఎర్రర్స్ ఏం అంటే మీకు ఇక్కడ చూస్తే ఒక దీంట్లో వచ్చింది, కానీ మీకు ఇట్లా వచ్చింది కానీ, సో మీరు చూస్తే చూడండి ఇదేమంటుంది, ఏమైనా నోన్ ఎర్రర్ ఏమో చూద్దాం. మీకు RKE అని చెప్పి ఇట్లా ఇచ్చాం అనుకోండి. మీకు రీసెంట్ గా ఎప్పుడు వచ్చింది, రీసెంట్ గా మీరు చూస్తే ఎట్లా వచ్చింది మీకు.
I didn't have IP tables installed, so IP address get exhausted. So everything worked fine previous version, but with the given version, you need to have IP tables installed on all after installing the IP tables. Wow. Okay. Now this is something new. Sorry. So నేను ఏం చేస్తాను, IP install IP tables Ubuntu 20.04 అన్నాం అనుకోండి. మీకు ఉండాలి ఉబుంటులో డిఫాల్ట్ గా మీకు ఐపీ టేబుల్స్ ఆల్రెడీ ఉన్నాయండి, మీకు ఉంటుంది యాక్చువల్లీ డిఫాల్ట్ గా మీకు. బట్ అటువంటప్పుడు మీకు అయితే ఇంతకు ముందు దాంతో పోల్చినప్పుడు ఇంతకు ముందు నాకు ఎర్రర్ రాలా, ఎందుకంటే బేసిక్ గా మీరు చూస్తే ఐ వాజ్ యూజింగ్ సమ్ ఓల్డ్ వర్షన్. మనం సమ్ ఓల్డ్ వర్షన్ వాడుతున్నాను, అందువల్ల రాలా. బట్ యాజ్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ కాలేదు. బట్ ఐ థింక్ దిస్ ఈజ్ సంథింగ్ న్యూ వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ సీ. చూసారా, క్యూబర్నెటీస్ క్లస్టర్ క్లౌడ్ బీయింగ్. సో 1.27తో ఏమైనా ఇష్యూ ఉందా మీకు? సో వాట్ ఐ కెన్ డూ, ఇక్కడికి వచ్చి మీకు ఓకే. సో మనం కొంచెం ఓల్డ్ వర్షన్ తో ఈ వర్షన్ 1.27 కాకుండా ఓల్డ్ వర్షన్ యాడెడ్ ACI మీకు ఏదో ఇష్యూ ఉందండి. బట్ లెట్స్ ట్రబుల్ షూట్ దిస్ టుమారో. మనకి ఎందుకు అంటే వాట్ ఐ విల్ డూ ఈస్, రేపు మనం ఏం చేస్తామంటే కొంచెం ఓల్డ్ వర్షన్ వాడి దీనికి ముందు వర్షన్ మనం అంటే ఇక్కడ డిఫాల్ట్ నేను కామెంట్ అవుట్ చేస్తాను కదా. కామెంట్ అవుట్ చేస్తే ఏం చేస్తుందంటే ఇది దీనికి వెళ్తుంది అనమాట, మీకు దీనికి వెళ్తుంది. అట్లా కాకుండా కొంచెం ప్రీవియస్ వర్షన్ ట్రై చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇవ్వచ్చు. బట్ మీరు చూసినట్లయితే మీకు రిమూవ్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా. బట్ వన్ థింగ్ ఐ కెన్ డూ హియర్ ఈస్ Ctrl+Z అని చెప్పి ఇలా ఇద్దాం. సో మీరు రిమూవ్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి స్ట్రైట్ గా మీకు రిమూవ్ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ నుంచి చూడండి, మీకు ఇలా ఇద్దాం. మీకు క్లస్టర్ డిలీట్ చేయమంటున్నారు కదా, డిలీట్ చేయాలన్నారు అనుకోండి, మీకు బేసిక్ ఏంటంటే క్లస్టర్ అంతా కూడా డిలీట్ చేయాలని మీకు. అయితే వన్ థింగ్ వీ కెన్ డూ ఈస్, దాని లోపల టూల్స్ అన్ని కూడా డిలీట్ కావు యాక్చువల్గా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, క్లస్టర్ వరకు అన్ఇన్స్టాల్ అవుతుంది అనమాట మీకు. సో అయింది కదా, ఐల్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మనకి మళ్ళీ నేను ఇది పాత్ ఇచ్చాను అనుకోండి, పాత్ ఇచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. సరే పెద్దగా టైం పట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ పాత మీకు కొన్ని ఉన్నాయన్నమాట మీకు. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీకు ఉన్నాయి మీకు. సో కాబట్టి కొంచెం తొందరగానే అయిపోవాలి మీకు. ఓకే, ఎందుకంటే చూడండి వాచ్ డాకర్ పాత ఎట్లాగే ఉంటాయి అనమాట, అన్ని పోవు యాక్చువల్గా, పాత అలాగే ఉంటాయి. సో కాబట్టి అది ఏం చేస్తుంది మీకు, సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటుంది కాబట్టి ఏం వద్దో చెక్ చేద్దాం మీకు. సో 27.11 లో ఏమన్నా మనకి బ్రేకింగ్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయని చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో హోల్డ్ ఆన్.
Okay, hold on. కన్వర్షన్ ఒక మెసేజ్ పెట్టాలా, కాల్కి మనకి ఎక్స్టెండ్ కాబట్టి చూడండి వస్తుందో లేదా చెక్ చేయాలన్నమాట మనకి అందుకోసం. సో చెక్ చేద్దాం, మనకి కొన్ని డౌన్లోడ్ చేయగలదేమో మీకు అంతా కూడా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగానే అవ్వాలి అన్న ఉద్దేశం మీకు ఉంటుంది కాబట్టి మీకు. ఓకే, ఇమేజెస్ ఆర్ పుల్డ్ సక్సెస్ఫుల్లీ. ఇక కాన్ఫిగర్ చేయాలి మీకు. అవి కొన్ని పాతవి ఉన్నాయి యాక్చువల్గా. అయితే దిస్ ఈస్ నాట్ రికమెండెడ్ వే అండి, ఎందుకంటే ఇంకా పాత కంటైనర్స్ రన్ అవుతుంటే కొన్నిసార్లు ఇష్యూస్ రావచ్చు. నార్మల్గా అయితే ఫ్రెష్ ఇన్స్టాలేషన్ చేసి చేయడం మంచిది. బట్ ఏంటంటే డిలీట్ చేసే ముందు లాస్ట్ ట్రై నేను చేస్తున్నాను, ఒకవేళ మీకు ఓకే యాడ్ అవుతున్నాయి చూడండి అన్ని కూడా పాత అంతా కూడా 12 seconds ఇవి కూడా రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చింది అనుకోండి దాంట్లో ఏదైనా బగ్ ఉండాలా. సో ఇన్స్టా 1.27 కాకుండా 1.25 అని అట్లా ట్రై చేయొచ్చు అనమాట దానికోసం. సో లెట్స్ సీ. రేపు చేంజ్ చేద్దామంటే K3s ట్రై చేద్దామండి. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే దీన్ని మళ్ళీ రేపు ట్రై చేయొచ్చు. తర్వాత K3s అండ్ క్యూబేడియం మీకు ఇంకో రెండు విధాలుగా ఎలా. K3s ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ కాకపోతే క్యూబేడియం చూస్తాం అనమాట. రీజన్ ఏంటంటే క్యూబేడియం ఈజ్ బేసికల్ గా క్యూబర్నెటీస్ వాళ్ళ ఓన్ నేటివ్ టూల్ క్లస్టర్ ఇన్స్టాల్ చేయడానికి. ఎక్కడ వాటర్ అసెసెడ్, బట్ అయినా కూడా అది ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలి కాబట్టి క్యూబేడియంతో క్లస్టర్ ఇన్స్టాల్ చేస్తాం. అండ్ దెన్ తర్వాత టైం దొరికితే మనకి K3s లో కూడా ఒక ఇన్స్టాల్ చేసామంటే దాంతో డిఫరెంట్ వేస్ మీకు అర్థమవుతాయి. 4 different ways. అండ్ విచ్ ఇస్ టు వెనస్డే కదా, థర్స్డే మనం ఏం చేస్తాం ఇంకా లోపలికి డీప్ డైవ్ చేసుకుంటూ పాడ్స్ అండ్ డిప్లాయ్మెంట్స్ దానికి వెళ్తాం అనమాట. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, కంట్రోల్ ప్లేన్ అప్ అయిపోయిందండి. వర్కర్ నోట్స్ అంతా కూడా చూడాలి మీకు. సో స్టార్టెడ్ క్యూబ్ API సర్వర్, బట్ కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అది కరెక్ట్ గా వస్తుందో లేదో చెక్ చేయాలి మనం. సో హెల్త్ చెక్ చేసుకుంటుంది. ఓకే, క్యూబ్ షెడ్యూలర్ ఓకే, సక్సెస్ఫుల్లీ రిమూవ్డ్ కంటైనర్, service account, saving full cluster state. సో పాత కొన్ని డిలీట్ చేసి కొత్త ఇస్తున్నట్టుంది. మీరు చూస్తే పాత ఇక్కడ 14 minutes 15 minutes లోనే తీసేసింది చూడండి. యాక్చువల్ గా తీసేసి కొత్త వస్తుంది అంతా కూడా. ఓకే, ఎగ్జిక్యూటింగ్ డిప్లాయ్ జాబ్ RKE నెట్వర్క్ ప్లగిన్ అని చూస్తారా ఇక్కడ సెట్టింగ్ అని చెప్పి. ఇది మనకి లాస్ట్ టైం ప్రాబ్లం, ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. మనకి మీకు లాస్ట్ టైం అయితే రాలేదు మనకి ఆ నెట్వర్కింగ్ ప్లగిన్ వచ్చి మీకు.
Okay, core DNS successful deployment, executing job for archive metrics. Okay, executing job for ingress controller. Okay. Okay, అయిపోయిందండి. సరే, ఫైన్. మీరు చూస్తే కొన్ని రన్నింగ్ వచ్చి కొన్ని క్రాష్లు బ్యాకప్కి వెళ్తున్నాయి మీకు. సో చూసారా, చూడండి క్రాష్ లూప్కి వెళ్తున్నాయి. సో సంథింగ్ ఈజ్ రాంగ్ యాక్చువల్గా మీకు. కేయు లాక్స్ అని చెప్పి ఇన్స్టాల్ సిఎన్ఐ. లుక్స్ లైక్ కంటైనర్ నెట్వర్కింగ్ ఇంటర్ఫేస్ కి ఏదో మీకు ప్రాబ్లం ఉంది. ఇది మీకు could not get resources. ఓకే అండి, ఇక్కడ ఆపుదాం యాక్చువల్గా, ఎందుకంటే సంథింగ్ ఎల్స్ ఈజ్ ద ఇష్యూ. సో నేనేం చేస్తానంటే ఒకసారి టెస్ట్ చేస్తాను, రేపు పొద్దున్న టైం దొరుకుద్ది. సో ఒకసారి టెస్ట్ చేసి దీన్ని ఇంకొకసారి మళ్ళీ మనం చెక్ చేద్దాం మీకు. అయితే ఇది డిలీట్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లోడ్ బ్యాలెన్సర్ ఉంది కాబట్టి మీకు ఇది డిలీట్ కాదనమాట, మీకు విపిసి డిలీట్ కాదు. సో కాబట్టి ఏం చేస్తారంటే మీకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ చేస్తాను, తర్వాత ఇది డిలీట్ చేసి మీకు కంప్లీట్ గా, అండ్ దెన్ నేను ఏం చేస్తాను మీకు టెరాఫార్మ్ డెస్ట్రాయ్ అని చెప్పి -- ఆటో అప్రూవ్ అన్నాం అనుకోండి, మీకు ఏదైతే మనం చేసామో అది మీకు డెస్ట్రాయ్ అవుతుంది మీకు. సో కాబట్టి మీకు ఆల్రెడీ కోడ్ ఉందండి మీకు, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరెవరికి యాక్సెస్ ఉంది చెక్ చేయాలి కాబట్టి, సో శ్రవణ్ మీ ఈమెయిల్ పెట్టండి, అలాగే ఎవరైతే లేదో నేను జస్ట్ చూపిస్తాను ఎవరెవరికి యాక్సెస్ ఉందని ఒక ఐడియా కోసం. ఎవరెవరికి ఇచ్చామని చెప్పి మీరు చూస్తే అనూష, చందు, హరీష్, జ్యోతి ప్రసాద్, కృష్ణ సాయి, నిఖిల్, ప్రశాంత్, రవికాంత్, హరి, శివ వై 1179, స్టెనీ, సుధీర్, ఎస్వి రెడ్డి. ఓకే, సో ఎవరెవరు మిస్ అయ్యారండి? ఈమెయిల్ కావాలి. ఎం శ్రీకాంత్ 2. శ్రవణ్ మీ ఈమెయిల్ అడ్రస్? మీ ఈమెయిల్ అడ్రస్ అండి కండాలనుకుంటా కదా, ఒక్క నిమిషం. శ్రవణ్ డిసిపి. ఓకే, ఓకే అండి, నేను పంపించాను. మళ్ళీ ఒకసారి దీన్ని రీవిజిట్ చేద్దాం. మీరు చూస్తే అంతా డిస్ట్రాయ్ చేస్తున్నాను, మొత్తం డిస్ట్రక్షన్ అవుతుంది చూడండి, మీకు అంతా కూడా డిస్ట్రాయ్ అవ్వాలి, మీకు డిస్ట్రాయ్ ఖాళీ అయిపోవాలన్నమాట మీకు. అయితే అంతా అయిపోయినాక కీస్ ఉంటాయి, కీస్ డిలీట్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే కీస్ అనేది ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు గిటబ్ లో కూడా పెట్టద్దండి, తలనొప్పి చాలా మీకు. సో కాబట్టి జాగ్రత్తగా చేయండి. సో లెట్స్ డిస్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, విపిసి కూడా డిలీట్ అయిపోవాలి ఫైనల్ గా మీకు. సో వన్ మోర్ విజిట్ చేద్దాం రేపు, దాన్ని విజిట్ చేసి మనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే, డన్ అయిపోయిందండి. సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఏం చేస్తాను మీకు, ఇది చూసారా డన్ అని చెప్పి, యూజర్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ రేపు వాడతాను కాబట్టి నేను జస్ట్ దీన్ని యాక్సెస్ కింద మాత్రం తీస్తాను. ఓకే, సో గైస్, సీ యూ టుమారో సేమ్ టైం. ఓకే, గుడ్ నైట్.